ప్రతిపక్షం వాళ్ళు కల్పించి చెప్తున్న కుట్ర ఇది. కాదండి, మా సిఐ గారు ఇప్పుడే నాకు అది చెప్పారు. మీరు మినిస్టర్ గారు మంచోడు మంచోడు అంటారే, ఇప్పుడు చెప్పండి, మీ మినిస్టర్ గారు మంచోడేనా? చూడు మంజు, మీ సిఐ చెప్పాడు, నీ డ్యూటీ నువ్వు చేశావు. మీరన్నట్టు మినిస్టర్ అన్నకు అలా ఏమైనా ఉంటే మీరు కాదు, ముందు నేను నిలదీస్తాను. ఇంకా మా శ్రీవారికి కోపం తగ్గినట్టుంది. ఈ డ్యూటీ వల్ల నేను సత్య గారికి మంచి వైఫ్లా ఉండలేకపోతున్నాను. నమస్తే అన్న. రా సత్య, కూర్చో. మన నియోజకవర్గం ఓటర్స్ లిస్ట్ వచ్చింది. ఇందులో మండలాల ప్రకారం మనకు అనుకూలంగా ఓటేసేవాళ్ళు ఎంతమంది, మనకి శత్రువులు ఎవరు, మన మీద సానుభూతి ఉండేవాళ్ళని మన వైపుకి ఎలా తిప్పుకోవాలి, డబ్బిచ్చి ఎంతమంది ఓటర్లని కొనాలి, ఇవన్నీ రఫ్గా ఒక లెక్క వేస్తున్నాను. మంచిదన్న, ఇలా క్యాలిక్యులేట్ చేస్తేనే మన వాళ్ళెవరు కానివారెవరు అనేది అర్థమవుతుంది. సత్య, అన్నా, ఏంటి ఏదోలా ఉన్నావేంటి? ఏదైనా అడగాలనుకుంటున్నావా? అంటే అన్నా, అది అడగచ్చో అడగకూడదో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని అడగాలని వచ్చాను. కానీ ఎలా అడగాలో అర్థం అవ్వట్లేదు. సత్య, నువ్వు ఎప్పుడైతే నన్ను అన్నాను పిలిచావో అప్పుడే మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయావు. ఏం కావాలో అడుగు. నాకు బయట ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. మీకు సరళ అనే ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉందని. అంటే నాకు మీ గురించి ఎన్నో ఏళ్ళగా తెలుసన్నా. మీరు ఇలాంటి పనులు చేస్తారని నేను అనుకోను. బయట వార్త వినేసరికి అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి వచ్చాను. అంతేకాదు, తొందరలో మీకు టికెట్ రాబోతుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎంత ప్రాబ్లం? నాకంటే మినిస్టర్గా ఉన్న మీకే ఎక్కువ తెలుసు. ఇలాంటి విషయాల్లో కూడా పెద్ద పెద్ద మంత్రులు కూడా ఏమీ చేయలేక నామరూపాలు లేకుండా పోయారు. అలాంటిదేమన్నా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి వచ్చాను. సత్య, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నిన్ను తమ్ముడు అని పిలిచినందుకు ఇదేనా నువ్వు నాకు ఇచ్చే క్రెడిట్? అలా ఏం లేదన్నా. లేకపోతే ఏంటి సత్య? నాకు ఇలాంటి సోకులే ఉంటే గొప్ప గొప్ప అందగత్తెలు షోకేస్లో బొమ్మల్లా నిలబడతారు. కానీ నాకు ఆడవాళ్ళంటే అభిమానం, గౌరవం. అంతేగాని ఆడవాళ్ళని ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఎప్పుడూ చూడను. ఇందాక నువ్వు అన్నావే ఎవరో సరళ అని, ఆ పేరు వినడం కూడా ఫస్ట్ టైం నేను. అసలు నువ్వు ఎక్కడ విన్నావు ఈ వార్తని? ఆ సిఐ మీకు ఇలాంటిది ఏదో ఉందని ఎంక్వైరీ చేస్తున్నాడంట. ఓ, అది ఇదంతా సిఐగాడి పని అన్నమాట. వాడు ఏదో ఒక ఎలిగేషన్ నా మీద పెట్టి ఎవరో ఒక అనామకురాల్ని నయానో భయానో తీసుకొచ్చి ఆవిడికి నాకు ఏదో సంబంధం ఉందని చెప్తే జనాల్లోకి ఈ వార్త వెళ్తుంది. ఆ తర్వాత నాకు టికెట్ రాకుండా చేయొచ్చని